ప్రజాకూటమి పొత్తుల్లో టీజేఎస్కి మిగిలింది 4 సీట్లే. మొత్తం 8 స్థానాల్లో పోటీ చేస్తున్నా సొంతంగా పార్టీకి మిగిలింది 4. మరో 4 చోట్ల స్నేహపూర్వక పోటీ ఉండబోతోంది. టీజేఎస్ అభ్యర్థులు 14 స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేయగా 5 చోట్ల ఉపసంహరించుకున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ తెలంగాణ జనసమితి పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మహాకూటమిలో భాగస్వామ్యమై టీఆర్ఎస్ కు షాక్ ఇద్దామనుకున్న టీజేఎస్ కు రిటర్న్ షాక్లు తప్పడం లేదు. ఇక 8 సీట్లలో పోటీ చేస్తామనుకున్న తెలంగాణ జనసమితి పార్టీలో అభ్యర్థులు చేజారిపోవడంతో మొత్తం 4 చోట్ల మాత్రమే పోటీ చేయాల్సి వస్తోంది. మొత్తం 14 స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేయగా 5 స్థానాల్లో అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. స్టేషన్ గన్పూర్లో పార్టీ అభ్యర్థి చింతాస్వామి నామినేషన్ను అధికారులు తిరస్కరించారు. సిద్దిపేట, ఆసిఫాబాద్, ఖానాపూర్, వరంగల్ తూర్పు, దుబ్బాక, మల్కాజ్గిరి, వర్ధన్నపేట, అంబర్పేట స్థానాల్లో టీజేఎస్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. మెదక్, మహబూబ్ నగర్, చెన్నూరు, అశ్వారావుపేట, మిర్యాలగూడ స్థానాల్లో నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. టీజేఎస్ పై కాంగ్రెస్ అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లలో అంబర్పేటలో మాత్రమే ఉపసంహరించుకున్నారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, తాజా మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య కోసం మిర్యాలగూడ స్థానాన్ని టీజేఎస్ త్యాగం చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు టీజేఎస్ అభ్యర్థులు సొంతంగా బరిలో ఉన్నవి సిద్దిపేట, మల్కాజ్గిరి, వర్ధన్నపేట, అంబర్పేట కాగా స్నేహపూర్వక పోటీ ఉన్న స్థానాలు వరంగల్ తూర్పు, ఆసిఫాబాద్, ఖానాపూర్, దుబ్బాక. ప్రజాకూటమిని అధికారంలోకి తెచ్చేందుకు తామెంతగానో ప్రయత్నిస్తుంటే ఎన్నో అవమానాలు ఎదురవుతున్నాయని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడితోనే కూటమిని ఏర్పాటు చేశామన్న ఆయన దాని నిర్మాణంలో చేదు అనుభవాలు ఎదురయ్యాయని అన్నారు. అభ్యర్థుల ఎంపిక అనేది కూడా మాకు చాలా కీలకమైన అంశంగా మారింది. ఎట్లా చేస్తాం అభ్యర్థుల ఎంపిక? మీ వాడు పనికిరాడంటారు, సర్వేల్లో లేనే లేడంటారు. చాలాసార్లు చర్చల్లో పోయినప్పుడల్లా ఇట్లాంటి వాదనలే మేము వింటుండేది. జనగామ కానీ మిర్యాలగూడ సీటును కానీ మేము వదులుకున్నాం. మనవంతుగా ఈ చెప్పటమే కాదు, ఏ ఏ విషయాలనైతే మేము చర్చలో ముందుకు తెచ్చినామో ముందుగా వాటిని మనం ఆచరించాలి. మనం ఆచరించిన తర్వాత ఇతరులతో మాట్లాడాలి తప్ప అంతకుముందు మనం చెప్పినా దానికి ఒక విలువ ఉండదనే కారణంగా మేము వాటిని ఖచ్చితంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆచరించేటువంటి ప్రయత్నం చేశాం. కాంగ్రెస్ సర్వేల పేరుతో తమ అభ్యర్థుల్ని చులకన చేసిందన్న కోదండరాం తాము 5 చోట్ల తప్పుకున్నా కాంగ్రెస్ కనికరం చూపలేదని అన్నారు. చివరకు తాను పోటీ చెయ్యకుండా కూటమి ప్రచారం కోసమే కృషి చేస్తున్నా కాంగ్రెస్ గుర్తించట్లేదని ఆవేదన చెందారు కోదండరాం.